అందరికి నమస్తే. సెంట్రల్ బడ్జెట్ పెట్టిండ్రు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, చోటే బాయ్ బడే బాయ్ విజన్ 2047 $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. రేవంత్ రెడ్డి లైట్గా తీసుకున్నాడు మోడీ. అంటే వీళ్ళిద్దరి బంధము అది దేనికి ఉపయోగపడదు, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడదు కానీ తెలంగాణకి అయితే ఉపయోగపడలేదు. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది. కనీసం తెలంగాణ ఏం మిస్ అయిందో తెలంగాణ ప్రజలు ఇప్పుడు గుర్తించుకోవాలి. తెలంగాణ ఏం మిస్ అయింది? మనం 8 మంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించినాం, 8 మంది బీజేపీ వాళ్ళని గెలిపించినాం. తెలంగాణ ఏం మిస్ అవుతుంది? తెలంగాణ తరఫున మాట్లాడే వాళ్ళు మిస్ అవుతున్నాం, అంతే సింపుల్గా చెప్పాలంటే. తెలంగాణ తరఫున ప్రశ్నించేతో లేడు పార్లమెంట్లో, తెలంగాణ తరఫున అడిగేతో లేడు. రేవంత్ రెడ్డి ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు, మంచిగా 62 సార్లు పోయిండు. అన్ని విషయాలు మాట్లాడదాం. ఏం జరిగింది, అసలు ఏంది, ఎందుకు లైట్ తీసుకున్నారు రేవంత్ రెడ్డిని. ముందు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు షేర్ కూడా చేయండి. నిజంగా కూడా తెలంగాణ 2 సంవత్సరాల నుంచి దివాలా తీసింది అన్ని రకాలుగా. సంక్షేమ పథకాలు, అభివృద్ధి. ఈ రెండు అభివృద్ధి అంటే మనకు రోడ్లు, ఫ్లైఓవర్లు, రకరకాల యూనివర్సిటీసు, రకరకాల సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డల్ అయిపోయింది. 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇంకేం లేవు, ఉత్తమ మాటలు తప్ప ఏం లేవు. అయితే సెంట్రల్ ఏమైనా చేసేదేమంటే సెంట్రల్ కూడా ఏం చేయలేదు. సెంట్రల్ జీరో చేసింది. జీరో గాడిద గుడ్డు అంటారు కదా వాళ్ళు. గాడిద గుడ్డు కన్నా ఇంకా దారుణమైంది ఏమైనా ఉంటే పాపం గాడిదని కూడా అవమానించదు మనం, గాడిద గుడ్డ అని. అంతకు మించింది, ఇంకా అంతకు మించింది అని ఉంటే ఆ గుడ్లు అనమాట ఇవి. ఒక్కటంటే ఒక్కటి, వీళ్ళు రేవంత్ రెడ్డి 62 సార్లు పోయింది ఢిల్లీకి. పోయినప్పుడల్లా ఒక 10 కోట్లు లెక్కేసుకున్నా కూడా దగ్గర దగ్గర ఒక 620 కోట్లు వచ్చేది. 100 కోట్లు వేసుకుంటే 6200 కోట్ల రూపాయల విలువైనవి. పైసలు కాదు మనకు కావాల్సింది. పైసలు వస్తే వీళ్ళు మళ్ళీ పంచుకుంటారు, తింటారు, అయిపోతుంది. పైసలు కాదు, కాంట్రాక్టులకు పంచేస్తారు, కమిషన్ తీసుకుంటారు పైసలు వస్తే. అది కాదు మ్యాటర్. ఏదో ఇక్కడ వీళ్ళు చాలా విషయాలు చెప్పారు కదా. రీజనల్ రింగ్ రోడ్ అవుట్, ₹1 కూడా కేటాయించలేదు. మెట్రో, ఈయన ఉన్న మెట్రోనే నేను 2000 కోట్లకే కొంటున్నా అని చెప్పి ఏదో సంతలో బర్రెన్ కొంటున్నా అన్నట్టు మాట్లాడింది కదా. మెట్రో 15,000 కోట్ల అప్పు ఉంది దాని మీద. ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. కానీ 2000 కోట్లకు మనం మెట్రో కొంటున్నాం. కొనొచ్చు, సంతల ₹100 కూడా బర్రె వస్తుంది, కానీ పాలియదు అది. ఇది కూడా గట్లే. తర్వాత ఫేజ్ 2 మెట్రో అయిపోయింది, గల్లంతా అయిపోయినాయి. తర్వాత రేడియల్ రోడ్స్ అవుట్, మూసీ బ్యూటిఫికేషన్ అవుట్. సెంట్రల్ నుంచి ఏమీ లేవన్నమాట. వీళ్ళు అడిగిన సహాయాలు లేవు, ఏమో చేస్తే అప్పు తీసుకొని చేయాలి, లేకపోతే లేదు. శ్రీధర్ బాబు గారు నిన్న మాట్లాడుతున్నారు, రాష్ట్ర ఇన్కమ్ ఏం బాగుంది, మాకు వచ్చే సొంత రాబడులే, సెంట్రల్కి వెళ్ళి అంత రావు పైసలు. రాష్ట్ర రాబడులు రావడం కూడా ఈ ప్రభుత్వం పనితనం కాదు. అంటే వీళ్ళు చేయడం వల్ల వస్తలేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేయడం వల్ల కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతో ఇప్పటికీ ఇన్కమ్ వస్తుంది. ఇంకొక 10,000 కోట్లు, నెలకు 12,000 కోట్లు సొంతంగా రాబడి వస్తుంది అని అంటే అది వీళ్ళ గొప్పతనం, లేకపోతే వీళ్ళ పనితనం ఒక్క పాయింట్ కూడా లేదు. వీళ్ళ పని ఏమైనా ఉందంటే ఇదే. ఈ 2 సంవత్సరాలు చేశారు కదా. పనిమంతుడు పందిరేస్తే ఎలకతోక తాకి ఊడిపోయిందని, కూలిపోయిందని, సేమ్ అదే. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు పనిమంతులు పందిరేసిండ్రు చూపినికే. ఎలకతోక వచ్చింది, ఎలకొచ్చింది, తోకను ఆడిచ్చింది, కూలిపోయింది. సింపుల్. అసలు ఇది ఏం సమాధానం చెప్పి తెలంగాణ ప్రజలకు వీళ్ళిద్దరు సమాధానం చెప్పాలి. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు. ఇండస్ట్రియల్ హబ్బులు, లాజిస్టిక్, ఫ్యూచర్ సిటీ, విజన్ 2047, కేవీలు, కేంద్రీయ విద్యాలయ, నవోదయ స్కూళ్ళు ఏమి లేవు, జీరో. అసలు ఇప్పటికల్లా రాష్ట్ర ప్రభుత్వానికి శరం ఉంటే పోయి ఢిల్లీలో కూర్చోవాలి. ఢిల్లీలో పోయి కూర్చోవాలి అంతే. అసలు వీళ్ళకు పోరాటం చేద్దామనేది కూడా లేదు. ఎవరు పోరాటం చేస్తారు, ఎట్లా పోరాటం చేస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు లేరు. కనీసం ఒక ప్రాంతీయ పార్టీ ఎంపీలు ఉంటే కనీసం వాళ్ళు పోయి అడిగే అవకాశం ఉంటుండే. ఏంది మా రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని మాట్లాడే అవకాశం ఉంటుండే. పార్లమెంట్ నడుస్తుంది. వీళ్ళు పార్లమెంట్లో కూడా ఏం మాట్లాడరు. రేవంత్ రెడ్డి బడేబాయ్ చూడబాయ్ అని చెప్పి పోయి ఏదో పర్సనల్ పనులు చేయించుకుంటారో రాజకీయాల్లో మరి ఏందో తెలియదు. వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటారో బయటకు వచ్చేది ఏందో ఎవరికి తెలియదు. అసలు వీళ్ళు ఎన్ని వినతి పత్రాలు ఎవరికి ఇస్తారో, అసలు మోడీకి వినతి పత్రం ఇచ్చిండ్రా, ఎప్పుడన్నా అమిత్ షాకి వినతి పత్రం ఇచ్చిండ్రా, కేంద్ర మంత్రులకు ఇస్తారో, వాళ్ళు తీసి ఏ చిత్తబుడ్డ పడేస్తారో తెలియదు. రేవంత్ రెడ్డిని సీరియస్గా తీసుకోవాలి. నాన్ సీరియస్ క్యాండిడేట్ అనుకుంటున్నారు వాళ్ళు. అది మన తెలంగాణకు తీవ్ర నష్టం. అంతే కదా. ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి, ఇంటి పెద్ద మనిషి ఎట్లుంటాడో దాన్ని బట్టి ఆ ఇల్లు ఉంటుంది, ఆ ఇంటికి వాల్యూ ఉంటుంది, ఆ ఇంట్లో ఉన్న మనుషులకి. ఇప్పుడు మన తెలంగాణ బీజేపీ అట్లా చూస్తుంది. ఈ వాల్యుబుల్ థింగ్ కాదు, గోల్డ్ కాదు ఇది. రోల్డ్ గోల్డ్ మనం తలతల మెరిస్తే గోల్డ్ అనుకుంటున్నాం, కానీ రోల్డ్ ఇట్లాంటప్పుడు తెలుస్తుంది, అక్కడికి వచ్చినప్పుడు తెలుస్తుంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది.
ఇది రోల్డ్ గోల్డ్. ఇక ఈ రోల్డ్ గోల్డ్ ఎంతున్నా అంతే కదా. గుర్తుపట్టినోడు ఏమనుకుంటాడు రోల్డ్ గోల్డ్ను, ఇదంతా రోల్డ్ గోల్డ్ వ్యవహారం గోల్డ్ కాదని గుర్తుపట్టిన వాళ్ళు ఉంటుంది. కేంద్రం గుర్తుపట్టింది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళకి, 6 మంది ఎంపీలు ఉన్నారు, మొత్తం 8 మంది ఎంపీలు బీజేపీకి. శుద్ధపూస ముచ్చట్ని మాట్లాడతారు వాళ్ళు. అసలు తెలంగాణ మొత్తం బతుకుతుందంటే వాళ్ళ వల్లనే అన్నట్టు మాట్లాడుతుంటారు. రఘునందన్ రావు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు. అసలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు రాకండి మీరు. అక్కడనే ఉన్న ఢిల్లీలోనే ఉండండి, లేకపోతే గుజరాత్ వైపు చెప్పండి. తెలంగాణకు రాకండి మీరు. నిజంగా తెలంగాణ ప్రజల మనసులో ఇదే మాట, మీరు రాకండి తెలంగాణకి. ఏం తీసుకొచ్చిండ్రు, ఏం ఇయ్యలేదు తెలంగాణకి. శాతగానోడు సంతకు పోతే సంచి బొక్కబడి మొత్తం గారిపోయినాయంట. గట్టున్నది మన రేవంత్ అన్న సంగతి. సంచిగా శాతగానోడు సంచికి పోతాడు, సంతకు పోయినాడు సంచి వేసుకొని బొక్కబడాడు మొత్తం కింద. అది చూసుకోలే, అన్ని కొన్నాడు, దాన్ని వేసి మొత్తం జాతరమని. ఏం లాభం? ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకపోతే దుద్దిల శ్రీధరబాబు, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ మీరేం ముఖం పెట్టుకుంటారు? ఇంకా మీరు చెప్పిన అన్ని అబద్ధాలు. మీరు సెంట్రల్కి ఏం ఇచ్చినరో, సెంట్రల్ తీసి అవి ఏమి ఇన్నదో ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఏం లేదు, డొల్లా. తెలంగాణ ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఎంపీలు లేకపోవడం ఇది నష్టం, ఇదే నష్టం. మనం రాజకీయంగా ఆలోచించదు జనాలం. మనకేందో రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తుండ్రు? నాకేంటని ఆలోచిస్తున్నారు, స్వార్థం వాళ్ళు. నాకేంటి? రాజకీయ నాయకుడు అదే ఆలోచిస్తున్నాడు. నేను ఓడిపోతే ₹1 అప్పు అవుతా, ఒక 10 కోట్ల అప్పు అవుతా, ఎలక్షన్స్ ఖర్చు పెట్టింది. గెలిస్తే 100 కోట్లు సంపాదిస్తా, 10 కోట్లు పోను. అదే ఆలోచిస్తున్నారు వాళ్ళు. జనాల గురించి ఏం ఆలోచించారు? జనమేం ఆలోచించాలి? ఇప్పుడు 8 మంది ఎంపీలను వాళ్ళని 8 మంది వీళ్ళని గెలిపించి పంపించాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? కందిపూరక కాల్చుకొని పెట్టుకోవాలి మనది మనమే, దాని మీద కూర్చోవాలి కందిపూరకేసి. అట్లే ఉంది, ఏమీ లేదు. పోయినసారి అట్లే ఉన్నది, ఈసారి అట్లే ఉంది. లాస్ట్ 2 బడ్జెట్లు నాశనమే తెలంగాణకు. ఏమీ లేదు. అయినా సరే బడేబాయ్ నేను 100 సార్లు వస్తా, బడేబాయ్ అంటాడు. ఢిల్లీకి నేను ఎన్నిసార్లు 100 సార్లైనా పోతా. ఎవరినబ్బా జాగిరి పెట్టుకొని పోతారు స్వామి? పోయినప్పుడల్లా సెక్యూరిటీ, ఆడ ప్రోటోకాలు, ఈడ ప్రోటోకాలు, తిండి తిప్పలు, హోటళ్ళు. ఏంది అదంతా? ఎవని ఖర్చు? ఎవనబ్బా సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి పోయినప్పుడల్లా 2 రోజులు 3 రోజులు ఎవరి పని చేసుకోనికి, మీ సొంత పనులు చేసుకోనికి ఢిల్లీలో ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. వ్యాపారాలు లేకపోతే మోడీతోన పోయి పక్కన కూర్చొని నేను మోడీతో దిగిన ఫోటో అని స్టిల్ ఫోటోగ్రాఫ్లు వేయించుకొని పేపర్లు వేయించుకోనికే, దానికి తప్ప దేనికైనా పనికొచ్చిందా? సరే మీరు ఇద్దరు క్లోజ్గా ఉండండి, ఇబ్బంది ఏం లేదు. ఎవరికి తెలంగాణ ప్రజలు కూడా ఏమి ఇబ్బంది పడతలేదు. రేవంత్ రెడ్డి మోడీ క్లోజ్గానే ఉండని. కానీ తెలంగాణకి ఏంటి లాభం దానివల్ల? మీ వ్యక్తిగత లాభం ఏమైనా ఉందేమో కానీ తెలంగాణకి అయితే ఏం లాభం రాలే కదా. తెలంగాణ నష్టపోయింది కదా. మనం తెలంగాణ ఏం నష్టపోతుందో ఇదే. తెలంగాణ ఏం నష్టపోతుందంటే ఇదే నష్టపోతుంది. అన్నీ మనకు పెన్షన్లు వచ్చుడో అవే కాదు, డబ్బులే కాదు, మన భవిష్యత్తు, మన పిల్లలు, మన తెలంగాణ, అది ఇంపార్టెంట్. ఒక్కరు కూడా తెలంగాణ సోయిందా? ఎంపీలకు ఎవరికన్నా తెలంగాణ సోయిందా? ఏం లేదు, అంతా ఎగబడరు. రేవంత్ రెడ్డితో మంచిగా ఉండి ఈడ బీజేపీ వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, రేవంత్ రెడ్డి ఏమనేది లేదు. రేవంత్ రెడ్డి మోడీతో మంచిగా ఉండి ఆయన పనులు చేసుకుంటున్నాడు, ఆయన వాళ్ళని అనేది లేదు. అసలు ఢిల్లీ పోయి ధర్నా చేసే దమ్ము ఉందా వీళ్ళకి? ఉందా? ఒక్క దాని గురించి అయినా ధర్నా చేసినారు ఎప్పటివరకు? ఇప్పుడు పార్లమెంట్లో వీళ్ళకి మాట్లాడానికే వీళ్ళకి అవకాశం కూడా ఇయ్యరు. రాహుల్ గాంధీ ఏజెండా కాంగ్రెస్ది, రాహుల్ గాంధీ ఎక్కడిదో బీహార్దో అక్కడిదో ఇక్కడిదో తీసుకొచ్చి పెడితే వీళ్ళు కూడా తోక పట్టుకొని తిరుగుతారు అంతే. ఈ తెలంగాణకి ఏ నష్టం జరిగింది? వీళ్ళు మాట్లాడడానికే వీళ్ళకు శక్తి లేదు, నాలెడ్జ్ లేదు, వీళ్ళకు ఆ సమయం కూడా ఇయ్యరు. వీళ్ళకి అంత వాల్యూ లేదు ఆడ ఢిల్లీలో. రేవంత్ రెడ్డి వాల్యూ ఢిల్లీలో తెలిసిపోయింది. ఈ ఎంపీలకు కూడా గంతే వాల్యూ ఉంటుంది ఆడ. రాహుల్ గాంధీ ఏదో పనికిరాని ఎజెండా పెట్టుకుంటాడు. పనికిరాని ఎజెండా. పార్లమెంటుకు 10,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి ఖర్చు, పార్లమెంట్ సమావేశాలకు. అవన్నీ వేస్ట్, రాహుల్ గాంధీ వల్లనే వేస్ట్ అవన్నీ. ఒక్క పబ్లిక్ ఇష్యూ మాట్లాడరు. ఇక ఈ ఎంపీలు, మన ఎంపీలు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడరు. ఇంకా బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు వాళ్ళకేముంది? చెప్తారు కదా బడేబాయ్ చోడబాయ్ అంతే. వీళ్ళకి ఇక్కడ ఈయన బడేబాయ్. ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలకు, కేంద్ర మంత్రులకు రేవంత్ రెడ్డి బడేబాయ్, రేవంత్ రెడ్డికి మోడీ బడేబాయ్, మోడీకి రేవంత్ రెడ్డి చోటాబాయ్. ఇక్కడున్న బీజేపీ వీళ్ళందరూ ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి బడేబాయ్ కాబట్టి వీళ్ళందరూ చోటాబాయ్లు. అంత నిమ్మలంగా పని చేసుకుంటున్నారు. తెలంగాణను దోసుకుంటున్నారు, తెలంగాణను కబ్జాలు చేస్తున్నారు, తెలంగాణను పీక తింటున్నారు, తెలంగాణను నాశనం చేస్తున్నారు. తెలంగాణకు ₹1 రాలే. ఇది మనం చేసుకున్నదే. మన తరఫున మాట్లాడే గొంతు ఒక్కట్లేదు పార్లమెంట్లో. బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడతారు? బీజేపీ ఎంపీలకు మాట్లాడే అవకాశం వస్తుందా? లేకపోతే మాట్లాడతా వీళ్ళకి ఏమైనా ఉందా? మాట్లాడగలరా? ఒకడన్నా హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఏది తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేరు కదా వీళ్ళు, సబ్జెక్ట్ లేదు. ఇంకా పార్లమెంట్లో ఏం మాట్లాడతారు? ఏం లేదు. బీజేపీ ఎంపీలు అంతే, కాంగ్రెస్ ఎంపీలు అంతే. మనం ఇట్లే చూసుకుంటూ ఉండాలి అంతే. మనం ఏం చేసేది లేదు. తెలంగాణ ఏం నష్టపోయిందో తెలంగాణ గమనించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.